2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో ఎవరు గెలుస్తారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బస్. ఎప్పట్లాగే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా వీడియోలోకి వెళ్దామా? తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏ పండుగ ఎక్కువ లాభాలు తెస్తుందంటే అందరూ ఒక్క మాటే చెబుతారు. అదే సంక్రాంతి. 3 రోజులు పండగ వాతావరణం, థియేటర్లో ఫుల్ ఆక్యుపెన్సీ, భారీగా ఫ్యామిలీ ఆడియన్స్. సంక్రాంతి అంటే ఇదే మ్యాజిక్. అందుకే స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి తమ సినిమాలతో బరిలో దిగుతుంటారు. మరి ఈసారి 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారు? ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుంది? ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమాలే కాదు, డబ్బింగ్ తమిళ సినిమాలు కూడా తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక నిర్మాతలైతే ముందుగానే డేట్స్ ఫిక్స్ చేసి అవసరమైనన్ని థియేటర్లను కూడా బుక్ చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అంటే ఈసారి పోటీ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది. అలాంటప్పుడు సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలేంటి? వాటిలో ఏ సినిమాపై ఎక్కువ అంచనాలున్నాయి? ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. సంక్రాంతి రేసులో అత్యంత హైప్ ఉన్న సినిమా ఏదంటే చాలా మంది చెప్పే పేరు ఒక్కటే. అదే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ తొలిసారి హారర్ ప్లస్ రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక డిసెంబర్ 27న మరో కొత్త ట్రైలర్ రాబోతుందనే అప్డేట్ ఫ్యాన్స్ లో మరింత హైప్ పెంచింది. ఈ సినిమా జనవరి 9న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రభాస్ ని వింటేజ్ స్టైల్లో చూడబోతున్నామని ఫ్యాన్స్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సంక్రాంతి పోటీలో తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా మరోసారి తెలుగు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అలాంటి సినిమాల్లో విజయ్ దళపతి నటించిన జననాయకుడు కూడా ఒకటి. తమిళంలో జననాయకన్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ వర్షన్ గా భారీ అంచనాల మధ్య వస్తుంది. ఇది కూడా జనవరి 9నే రిలీజ్ అవుతుంది. అంటే ప్రభాస్ సినిమాకి డైరెక్ట్ పోటీ అన్నమాట. ఇప్పుడు మరో పవర్ఫుల్ సినిమా గురించి. గురు, ఆకాశమేని హద్రా లాంటి బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ సుధా కొంగరా దర్శకత్వంలో రాబోతున్న చిత్రం పరాశక్తి. సంక్రాంతికి మెగాస్టార్ సినిమా ఉంటే ఆ ఫీలే వేరు కదా. డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందుకు తోడు ఇప్పటి వరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించడం ఇంకో పెద్ద ప్లస్. ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. సంక్రాంతి విన్నర్ రేస్ లో ఈ సినిమా ముందు వరుసలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల మాస్ జాతర సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొన్నారు మాస్ మహారాజు రవితేజ. ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ కిషోర్ కే తిరుమల, హీరోయిన్ గా ఆష్కా రంగనాథ్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజకి ఈ సినిమా ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో పెద్ద హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఈ చిత్రం జనవరి 14న థియేటర్లో విడుదల కానుంది. టైటిల్ నుంచే కథలో కొత్తదనం ఉంటుందనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుంది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం నారి నారి నడుమ మొరారి. ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జనవరి 15న రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా మంచి పోటీ ఇవ్వనుంది. ఇన్ని సినిమాలు సంక్రాంతికి ముస్తాబవుతున్నప్పటికీ చివరి నిమిషంలో ఏదైనా సినిమా వాయిదా పడే అవకాశం లేకపోలేదు. డేట్స్, థియేటర్లు, బిజినెస్ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాతే ఫైనల్ పిక్చర్ బయటపడుతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి తెలుగు సినిమా అభిమానులకు పూర్తి పండగే. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ రేసులో విన్నర్ ఎవరు? ప్రభాసా, చిరంజీవా లేక యంగ్ హీరోల సర్ప్రైజ్ ఉంటుందా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.